నేనే చైతన్య సోదరినైతినేని, నేనే మా అమ్మ కూతురునైతినేని, నేనే 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 Come on, Mr. Chaitanya. Please sit down. I'm sorry for the tragedy, but I have another bad news for you. Man-eater hunt lo మీ పెర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేదు. మీరు వెళ్ళాక కూడా అక్కడ పులివాత పడ్డ వారి సంఖ్య పెరిగిందే కానీ తరగలేదు. మీకన్నా అనుభవం ఉన్న వారిని మరొకరిని అక్కడికి డిప్యూట్ చేయడానికి డిపార్ట్మెంట్ నిర్ణయించింది. కాబట్టి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. Here you are. Here you are, sir. This is my resignation. Mr. Chaitanya. అవును సార్, మీరు బదిలీ చేయడానికి ముందే నేను రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాను. చైతన్య. అవును సార్, పదవి బాధ్యతల వల్ల నాకు చాలా హద్దులున్నాయి. హద్దు మీరకుండా నేనే కాదు, ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కరించలేరని నా అనుభవంలో తెలుసుకున్నాను.
ఈ సమస్యను ఇలాగే వదిలేసి బదిలీ మీద వెళ్ళిపోయే అసమర్థుణ్ణి కాను. పరిష్కరిస్తాను, కానీ ఉద్యోగిగా కాదు, ఒక వేటగాడిగా. చైతన్య, ఏమిటి మొండితనం? ఇంకా నమ్రత పోయిన దిగులు తీరలేదు, కన్నీరు రాలేదు, ఇంతలోనే అడవికి ప్రయాణమా? దిగులు తీరక ముందే నేను వెళ్ళాలి ప్రీతి. ఈ కన్నీరే అక్కడ అడవిలో చెలరేగుతున్న అగ్నిజ్వాలను ఆర్పాలి. ఒక్క నా చెల్లెలే కాదు, ఎందరో చెల్లెలు ఆవుతైపోతున్నారు. నా చెల్లెలు మరణం వాళ్ళందరి బ్రతుకుల్ని నిలపాలి. సరే, నా ఆత్రాన్ని గురించి నువ్వెప్పుడు పట్టించుకోలేదు. కనీసం మీ అమ్మగారి గురించి అయినా ఆలోచించు. ఇప్పటికే గర్భశోకంతో బాధపడుతున్నాను ఒంటరిగా వదిలేసి నువ్వు మృత్యుతో పోరాడుతానంటే న్యాయమేనా? ముమ్మాటికి న్యాయమేనమ్మా. బిడ్డ అడవికి వెళ్ళినప్పుడల్లా గుండెలు గుప్పెట్లో పెట్టుకుని కంగారు పడే నేనే ఈ రోజు నా బిడ్డని అడవికి వెళ్ళమని ఆదేశిస్తున్నాను. అమ్మా, ఓడిపోతే ఈ తల్లికి మరో గర్భశోకం. కానీ నా బిడ్డ గెలుస్తాడు. గెలిచి ఎందరో తల్లుల శోకాన్ని తీరుస్తాడు. ఏం భయం లేదురా, ఈ పసరు తాగండి.
బాగా దెబ్బతీశారు సంగ. తీయరని మీరు ఎట్టా అనుకున్నారు దొరా? దొంగనాయాళ్ళు ధర్మయుద్ధాలు చేస్తారేటండి? మడుసుల్ని చంపే పులి నక్క కన్నా హీనంగా ఎత్తులేస్తుంది. పొంచి పొంచి మీద పడుద్ది. దాని జాగ్రత్త అది ఎప్పుడు చూసుకుంటానే ఉంటది. మీరు కూడా ఇప్పుడు మడుసుల్ని ఏటాడే పులి. పులి తెలివితేటలతోనే ఏటాడాలా. పొంచి దెబ్బ కొట్టాలే గాని జబ్బ సరితే దెబ్బ తినేస్తారు దొరా. ఇప్పుడు మీరు ఏటాడబోయేది ఒక్క పెద్ద పుల్నే కాదు దొరా, దానికంటే తెలివైన మనుషుల్ని కూడా. కాబట్టి 2 చేతుల బాణాలు సంధించే ఉంచాలా, దూకుడు మానేయాలా. సచ్చాడనుకున్న వాడు బతికేసిండు, సంగడి ఆని బతికించిండు. సంగడెవడు? సెంచుకూరిపోడు పొలిమేరల్లో కొలిమెట్టిండు. నన్ను కొరడా దెబ్బలు కొట్టిన ఆ బోంగ్రాగాడి చెల్లెలతో అడవిలో కులుకుతుండు. కులశంకరమా? అవునన్నా, అపసారం. లాక్కురండి. ఏడు చేస్తావేంటి? ఆ పట్ల కట్టెలు కొడుతున్నాను. పెద్ద బొగతా నేను తీసుకురమ్మన్నాడు. నీ బగత నాకు బగత కాడు. కాదు అవును తెలుసుకుందాం గాని రే ఆయన కట్టి పట్టుకురండి. ఎవర్రా నన్ను కట్టి పడేసే మగాడు? త్వరపడ్డావు, చెరపడ్డావు. కొరతేయండి. సంగడిని వదలకపోతే మిమ్మల్ని అందరినీ షూట్ చేసి చంపుతాను. వదలండి. నువ్వెవడివి? ఇప్పుడు నువ్వు ఆఫీసరు కావుగా? కాను కాబట్టే ఇప్పుడు ధైర్యంగా షూట్ చేయగలను. వదులుతారా లేదా? ఇది గూడెం నీతి. రెచ్చిపోకు, చచ్చిపోతావు. ఇది నీతి కాదు, అవినీతి. సంగడు నీలి ఒకరినొకరు కోరుకోవడం నేరం కాదు. పెద్దవాడిగా వాళ్ళని దీవించకపోగా విడదీసి చంపుతానంటావా? నువ్వు గూడెం పెద్దవా? నీ పట్నం కబుర్లు మాకు బాధపడవు. మా అన్న పెద్దరికం ఈనాటిది కాదు. తప్పగా నేను తప్పుకోను. గూడెం తిరగబడి చంపినా ఈ అమాయకుల కోసం ప్రాణాలైనా ఇస్తాను గాని ఇంత అక్రమం నా కళ్ళ ముందే జరగనివ్వను. ఈ రోజు సంగడయ్యాడు, రేపు మరొకరు కావచ్చు. మీరంతా మీ గూడెం చుట్టూ గిరిగీసుకుని బ్రతకాలనుకుంటే పోను పోను పశువుల్లాగా మీ తోడ పుట్టిన చెల్లెలను, మీ కడుపున కన్నా బిడ్డలను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది గాని బయట ప్రపంచంతో పరిచయమైనా ఉండదు. అలా బ్రతకాలను కోరుకుంటున్నారా? మీరంతా మనుషులు కారా? చుట్టూ ఉన్న మనుషుల్ని వెలివేసి బలివేస్తారా? ఇదేనా మీ గూడెం నీతి? గూడానికి పెద్ద అన్న పెద్ద మనిషి గూడానికి ఏం మేలు చేశాడు? ఎప్పుడో తాతన్నాడు చేసిన అప్పుల కోసం నెలవారీ మీ రక్తం పీలుస్తున్నాడు.
మీ శ్రమనంతా దోచుకుని పట్టణం దొరలకు దాయబోస్తున్నాడు. దేవుడికి దెయ్యానికి తేడా తెలియనివ్వకుండా మిమ్మల్ని చీకట్లో పెడుతున్నాడు మీ బొగత. మీరు చదువుకోకూడదు, మీరు పట్నం పోకూడదు, మీరు సంపాదించకూడదు. మీ బతుకులన్నీ కలబోసి మీ బొగత ఒక్కడే బతుకుతున్నాడు. మిమ్మల్ని బానిసలు చేసి చంపుతున్నాడు. ప్రభుత్వం మీకోసం ఉద్దేశించిన ఎన్నో సౌకర్యాలు అసలు ఉన్నట్టే తెలియకుండా స్వాహా చేస్తున్నాడు మీ బొగత. మిమ్మల్ని ఈ స్థితి నుంచి కాపాడాలనుకున్న వారికి అడ్డం వస్తున్నాడు. విడదీసి పరిపాలించే ఇతనికి మీరు పట్టం కట్టి ఇతని మాటను గౌరవించి ఇద్దరు అమాయకులను ఉసురు పెడతారా? ఇది అన్యాయం కాదా? వీళ్ళిద్దరూ మీ బిడ్డలే అనుకోండి. కొరత వేయడానికి గుమ్మిగూడిన మీరే వీళ్ళు ఏ కొరత లేని బ్రతకాలని ఆశీర్వదించండి. మీ గూడాన్ని ఆ గూడాన్ని కలిపి ఒక పెద్ద గూడంగా బ్రతకండి. వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి. అన్నా, దెప్ప జీలుగు కొల్లు కన్నా ఒక్క సుక్క ఎక్కువ ముట్టుకోని హరిశ్చంద్రుడివి ఈవేళ దెప్ప మీద దెప్ప తాగేస్తున్నావంటే నీ గుండెకాయ ఎంత మండిపోతుందో నాకు తెలిసింది. ఇది సలారాల. సలారాలంటే దెప్పల వల్ల కాదన్నా, దెప్పల వల్ల కాదు. మరి ఎలాగా? నీ గూడెం గుంట, దాని కొవ్వు గరగా సెంచోరుతో ముడి, గూడెమంతా సంబరం. ఏది నీ అధికారం? ఏది నీ తాత ముత్తాతల అధికారం? దీనికంతటికీ కారణం ఆ గూడెం గుంటే కదరన్నా. నీ కలికి తురాయి తీసి కాలి కింద తొక్కేసింది ఆ గుంటే కదరన్నా. దాన్ని నువ్వు తొక్కేయి. అవును, నువ్వు దాన్ని తొక్కుతున్నావు. అది బోంగ్రాగాడి చెల్లెలు. చూడ్డానికి సుక్కలాగుంటది. నీ కసి తీరిపోతది. ఆనక ఏ అడవిలోకో ఇసిరి పారేస్తే గూడెం నీతి మీరినందుకు అమ్మోరికి కోపం వచ్చి పులి మేసేసిందని గూడెంలో చెప్తాం. అప్పుడు మళ్ళీ నీ మాట మీద గురి కుదురుద్ది, నీ అధికారం నిలబడుద్ది. నీ చెప్పినట్టు చేస్తున్నావు. చెయ్యి. నువ్వు కొలిమి కాడికి వెళ్తున్నావు. ఎల్లు. నువ్వు దాన్ని తొక్కుతున్నావు. తప్పక తొక్కుతావు. తొక్కరన్నా తొక్కు. తొక్కరన్నా తొక్కు. తొక్కరన్నా తొక్కు.
దొరా ఎంత ఘోరం జరిగిపోయిందో చూసారా? నా ఇంటికొచ్చి నా వాకిటి కొలువికి బలైపోయింది నా నీలి లేకుండా నన్ను ఎట్టా బతకబట్టారు దొరా. సంగ నీలి నిప్పుల్లోకి పడిపోలేదు, ఎవరో నెట్టుంటారన్న అనుమానం. దొరా అవును సంగ, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏడవటం కాదు, ఈ ఘోరానికి కారకులు ఎవరో తెలుసుకుని వాళ్ళ అంతు చూడాలి. అప్పుడే నీ నీలి ఆత్మ శాంతిస్తుంది. దట్స్ గుడ్. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అతను ఉద్యోగానికి రాజీనామా చేశాడు, పులితో సవాలు చేసి అడవికి వెళ్ళిపోయాడు. తిరిగి ఎప్పుడు వస్తాడు? అసలు వస్తాడా? డాడీ సారీ, ఐ డోంట్ విష్ ఎనీథింగ్ ఇల్ ఫర్ హిమ్, బట్ ఆఫ్టర్ ఆల్ అదొక పులి, ఇతనొక మనిషి. నువ్వు ఒక ఆడపిల్లవి, నేను నీ తండ్రిని. ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు చెప్పమ్మా? కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం డాడీ, ఆయన తప్పక తిరిగి వస్తారు. నో, అలా ఛాన్సులు తీసుకునే అలవాటు నాకు లేదు. ఇప్పటికే ఆలస్యమైంది. ఒక పని చెయ్యి, చైతన్య కుత్తం రాసి అతను నువ్వు కావాలనుకుంటే తక్షణం బయలుదేరమ్మను. పూలి అడవి పట్టుదల అన్ని వదిలేసి అతను నీ కోసం వస్తే మీ పెళ్లి తప్పక జరిపిస్తాను. క్షమించు ప్రీతి, నా ఆశయం నెరవేరకుండా నేను ఇక్కడి నుంచి రాలేను. చైతన్య, చనిపోయిన చెల్లెల కోసం పగ తీర్చుకోండి నీకు ఎక్కువ. బ్రతికున్న నేనేమీ కానా? ఏమీ కావు. ఏమన్నా అయితే నా మీద ఆశలు పెట్టుకున్నందుకు అన్యాయం అయిపోతావు. సరే, నువ్వు రాకపోతే నేను వెళ్ళావు, ఇక్కడే నీతోనే ఉండిపోతాను. వద్దు ప్రీతి, అనుక్షణం మరణాన్ని ఎదుర్కొంటూ చివరికి ఏమైపోతానో నాకే తెలియని ఈ పోరాటం ఎప్పుడు ముగుస్తుందో, ఎలా ముగుస్తుందో. ఇక్కడ నేను వేటాడాలి లేదా వేటాడబడాలి, ఇదే నా ధ్యేయం. ఇలాంటి నాతో నువ్వు ఉండటం వ్యర్థం ప్రీతి, దయచేసి వెళ్ళిపో. నీ పట్టుదలకి నేను అభినందించాలో, అమాయకురాలైన ప్రీతి అవస్థకు దిగిలిపడాలో తెలియటం లేదు. చావు బతుకుల దోబూచులాటలో ఉన్న నేను ప్రీతిని బ్రతుకు వైపు మళ్లించడం తప్పంటారా? ఆమె నూరేళ్లు చల్లగా ఉండాలి. అంకుల్ అంకుల్ అంకుల్, ఏంటని? మా డాడీకి పెద్ద ఉత్తరం రాశాను గాల్పట్టం మీద, దీన్ని పంపిద్దాం, నాతో వస్తారా? అలాగే పదనాని. వద్దు బాబు, వాడు నిన్ను విసిగిస్తాడు. జీవితం కన్నానా? ఏం పర్వాలేదు. త్వరగా తీసుకునిరా బాబు. అలాగేనండి. మా డాడీకి రోజు ఉత్తరాలు రాస్తున్నావా? అవి పోయి చెట్టుకోమలు ఎరుకుంటాయి అనుకుని మా డాడీ రావట్లేదు మనతో కదా అంకుల్? నాని, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. అలాగే అంకుల్. మళ్ళీ ఇరుక్కుపోయింది గాలిపటం. అవును, ఈ అంకుల్ ఏంటి ఇంకా రాలేదు?
తీసుకెళ్ళి బాబు, ఆ తల్లి నిన్ను కాపాడాలి. వెనక నుండి మిమ్మల్ని కాటపోతే ఏటేసాను బాబు, నన్ను మాత్రం కరిసేసింది. తౌటయ్య, నా కోసం ప్రాణం ఇచ్చావా? నిన్ను పగవాడిని అనుకున్నాను. నీ మరణంతో తప్ప నీ మానవత్వాన్ని గుర్తించలేని అవివేకిని. నన్ను మన్నించు తౌటయ్య, మన్నించు. నాని 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 చూసావా? పులి. తౌటయ్య, తౌటయ్య! నాని ఎక్కడా? నాని బాబు, నాని ఎక్కడయ్యా? నాని, 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 నాని ఎక్కడంటే నానుస్తావేమిటయ్యా? నాని, నాని కనిపించట్లేదండి. కనిపించట్లేదా? ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అవునండి, నాని నిజంగా కనిపించట్లేదు. చెట్టు మీద కూర్చోబెట్టి అడవిలోకి వెళ్ళాను.
తిరిగి వచ్చేసరికి నాని లేడు. అడవిలో ప్రతంగం గాలించాను. తవటయ్య చచ్చిపోతూ చెప్పాడు, నానిని పులి బిడ్డని చంపేశావా? నా బిడ్డని ఏం చేశావు చెప్పు. నా బిడ్డని ఏం చేశావు చెప్పు. ఇవాళ తప్పకుండా ఇంటికొస్తాడు. వాడికి ఇష్టమైన కూర చేశాను. ఏం పూర్ణిమ గారు కులాసా? మీ వాడి కోసం పిచ్చెక్కిపోయి అలమటిస్తున్నట్టున్నారు. మీ వాడిని పులి తినేలేదండి, నా దగ్గరున్నాడు. కానీ మీ వాడు మీకు కావాలనుకుంటే మీరు ఒక చిన్న సాయం చెయ్యాలి. ఇదిగో ఈ విషయం కాస్త ఎలాగైనా చైతన్య చేతి తినిపించాలి. అలా అనకండి, పాపం నాని మీకోసం బెంగ పెట్టుకున్నాడు. నా సంగతి చైతన్యతో చెప్పినా, నాని నా దగ్గర ఉన్నాడని చెప్పినా నాని ఉండడు. వస్తా. వస్తాడు. నా నాని నాకు తగ్గుతాడు. ఎవరు పోతే నాకే, పోతే పోనీ. నా నాని నాకు కావాలి. నా నాని నాకు కావాలి. నా నాని నాకు కావాలి. ఇది పాపం కదూ. చైతన్యాన్ని చంపిస్తావా? అసలు నాని నా అడవిలో వదిలేసింది చైతన్యగా. చైతన్య పోతే నాకే. నా నాని నాకు ముఖ్యం. నాని నా కోసం కలవరిస్తున్నాడు. నాని నా కోసమే కలవరిస్తున్నాడు. ఎవరు పోతే నాకే. నా నాని నాకు ముఖ్యం. నా నాని నాకు కావాలి.
ఇక్కడేం చేస్తున్నావు? నాని కనపడలేదని దిగులు పడుతున్నావా? ఏం పర్వాలేదు, నాని తప్పకుండా వస్తాడు. అన్నం తిను, నీకోసమే తీసుకొచ్చాను. ఎన్నాళ్ళు బెంగతో భోజనం మానేస్తావు? నువ్వు తింటే నాని తిన్నట్టు ఉంటుంది నాకు. తిను బాబు, తిను, తొందరగా తిను. ఇలాంటి దుర్మార్గుడికి దయతో అన్నం తీసుకొచ్చారమ్మా. మీ నాని తప్పక దక్కుతాడమ్మా, తప్పక దక్కుతాడు. దక్కకపోతే నేను చచ్చి మీ కడుపు నానినే పుడతానమ్మా, నానినే పుడతాను. తింటానమ్మా, తింటాను. ఎంత ధైర్యరా నా చేతి అన్నం తింటానికి? నా బిడ్డని పులి వాత పెట్టిన రాక్షసుడివి. నేను వండించిన అన్నం తినడానికి సిగ్గలేదు నీకు? ఇక్కడ పచ్చి మంచి నీళ్ళు తాగే అర్హత కూడా లేదు నీకు. పోరా, నీ మొహం చూపించకు. నా నాని రాడు, ఇక నా నాని నాకు లేడు. క్షణకాలం పాటు నా బిడ్డను కాపాడుకోవడానికి మరో తల్లి బిడ్డని చంపాలనుకున్నాను. భగవంతుడా, నన్ను క్షమించు. అమ్మా ఆకలేస్తుందమ్మా, అమ్మా ఆకలేస్తుందమ్మా. కుంకుమ చేదు, కన్నీరు ఉప్పు. అన్ని రోజులు ఇలా చచ్చిపోతున్నానమ్మా. ఇంటికెళ్ళి భోంచేత్తు కానీ తమ్మా. ఆకలేస్తుందమ్మా, ఇంటికెళ్దా, నువ్వు పెడతాను. ఎక్కడ? ప్రీత? అవును, మా అమ్మాయి ప్రీతి. నీతో మాట్లాడతాను వచ్చి నెల రోజులైంది. ఎక్కడుంది? వచ్చిన రోజునే వెనక్కి వెళ్ళిపోమన్నానే. నన్ను పట్నం రమ్మందే, రాలేనన్నాను. కోపంతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? నీ దగ్గర లేక నా దగ్గర లేక ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందంటావు? నేను అనుకున్నదంతా అయిందన్నమాట. నువ్వు నీ పట్టుదలతో పట్నం రానన్నావు. ప్రీతి నాకు మొహం చూపించలేక ఈ అడవిలో ఏ పులికో. నో, అలా అయి ఉండదు. కాకపోతే ఎక్కడుంది ప్రీతి? ఏమైంది? నిన్ను చూడాలని వచ్చిన పాపానికి నీ చెల్లెలు బలైంది. నీతో బ్రతకాలని వచ్చిన ప్రీతిని కూడా బలి చేసావా? ఇంత అసమర్థుడివి, నీకెందుకు ఇంత లేచి పంతాలు పట్టి? నువ్వు పులిని చంపలేకపోయినా నిన్ను నమ్ముకున్న మనుషులు మాత్రం బాగానే చంపుతున్నావు. చీచి! జిలుగు కల్లో గుక్కెడు కొట్టి జోడుగా ఒక గోవను ఓహో పట్నం ద్వారా తోక ముడిసేసేవా? వెళ్ళిపో, వెళ్ళిపో. ఇక్కడ బతకడం నీ వల్ల కాదు. ఇంకా బతకాలనుకున్న మా అన్న ఊరుకోడు, చంపేస్తాడు. మా అన్న సత్తా నీకు తెలిసినట్టు లేదు. పులి
పులి మడిసి మాంసం తినే పెద్ద పులి ఈ అడవిలో ఎక్కడా లేదు. మాన్నే ఆపట్టు అయిపు లేకుండా చేసేస్తాడు. నన్ను కొట్టాడు బోంగరా, ఏటైపోన్నాడు. జమాల్ ఆడి చెల్లి నీలి కొలువులో పడి కాలి బూడిదైపోయింది. మాన్న తలమే నువ్వు పట్టుకోగలిగావా? నీళ్ళని పెద్ద పొగుతానిట్టాడా కొలువులోకి? మా అన్న పట్టుకోబోతే సీతమ్మూర్లో పరిగెత్తగలి నిప్పుల్లో దూకేసింది. కమాల్
నీ నీళ్ళని పట్టును పెట్టుకున్న పాపాత్ముడు వీడే. ఏం చేస్తావు వచ్చి? తెలియదండి నిజంగా నాకు తెలియదండి
అతనుండేది మాత్రం అడవి చివరన. చూడు, పులిని చంపిన చైతన్య ఇక్కడికి వచ్చి తీర్తాడు. వచ్చిన వాడు ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు. బీ కేర్ఫుల్.
ప్రీతి అబ్బా ఎంత ప్రీతి! ఎవరు నువ్వు? నేనా? పూర్ణిమను విధవరాల్ని చేసింది నేనే. నిన్ను బండదొల్లించి చంపబోయింది నీ జీపు, బ్రేకులు, నీ గెస్ట్ హౌస్ లో పులి బొబ్బలు, నీ చెల్లెలు సీరియస్ గా ఉందని టెలిగ్రామా, అడవిలోకి వచ్చిన నీ చెల్లెల్ని నాని నా దగ్గరే ఉన్నాడని నీకు విషం పెట్టించాలని ప్రయత్నించింది నేనే. చివరకు మా కండగా ఉన్న పెదబొగతాన్ని చంపించావు. అందుకే